హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో. ఈరోజు నాతో పాటు వచ్చిన వాళ్ళకి కాదండి, రాని వాళ్ళకి ఇదొక మోడల్లో తెలుసుకోవాలని ఇలా నేను చూపిస్తున్నాను. ఈ 3 స్టెప్స్ ఫస్ట్ బేస్ అనమాట. మనకి ఈ షేప్ వచ్చే వరకు 3 స్టెప్స్లోనే రావాలి అది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ బీ లాగా వస్తుంది కదండి, ఈ షేప్ వచ్చేసి సెకండ్ స్టెప్. ఇది కూడా మనం 3 స్టెప్స్లో తెచ్చేయాలన్నమాట. అంటే త్రీ గోళీలు తీసి మనం ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము ఒక సైడ్ మొత్తం క్లియర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా నేను 3 తీసాను. ఈ 3తోనే చేశాను. ఫస్ట్ 3 తీసాను, తర్వాత 3 తీసాను, మళ్ళీ 3 తీసాను. సో ఇలా 3 తోటి మనకు ఒక సైడు క్లియర్ అయింది. సో అలాగే నెక్స్ట్ రౌండ్ కూడా క్లియర్ చేద్దాము. చూడండి, ఇక్కడ నేను నిదానంగానే చూపిస్తున్నాను. ఎవరికన్నా వస్తే ఓకే అండి, రాకపోతే కనుక ఎలా ఆడాలనే చూపిస్తున్నాను. ఇక్కడ కూడా క్లియర్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఆడాలండి. ఇక్కడ 4 వచ్చాయన్నమాట, సారీ 6. చూడండి, 4, 5, 6 ఇలా 6 తీసి ఈ సైడ్ మొత్తం క్లియర్ చేయాలి. ఇప్పుడు ఇటు ఆపోజిట్ సైడ్ ఆడాలన్నమాట. ఇది ఒక్కటి మనం చూస్తే ఆట మొత్తం క్లియర్గా వచ్చేస్తుందండి. ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. వన్స్ మీకు వచ్చేసింది అని అంటే కనుక చాలా ఈజీగా మనం ఆడేయగలం అనమాట. వితిన్ హాఫ్ మినిట్లో మనం ఆడేయగలం, ఆర్ 1 మినిట్లో మనం ఛాలెంజ్గా చేసుకోగలం అనమాట. ఇది ఆడడానికి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది నేను ఆల్రెడీ వీడియో చేశానండి, ఇది సెకండ్ది. ఇక్కడ వచ్చేసి చూడండి, చాలా క్లియర్గా చూపిస్తున్నాను. మిడిల్ దాంతోనే మనం చేస్తూ ఉంటామన్నమాట, సేమ్ ప్రొసీజరు. ఇది మీరు ఎంతమంది ఆడారు, ఎన్నిసార్లు ట్రై చేశారు, మీకు ఎన్నిసార్లు చేస్తే వచ్చింది, దీని ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. నేను మాత్రం ఫస్ట్ టైం ఆడినప్పుడు చాలానే ప్రాక్టీస్ చేశానండి, తర్వాత నాకు బాగా వచ్చేసింది. ఇది నేను 2 టైప్స్లో ఆడగలను. మీరు ఎంతమంది ఎన్నిసార్లు ఆడగలరో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.